హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఈరోజు సన్న సేమియాతోనండి చేస్తున్నాను పాయసం షేర్ కుర్మా. చాలా బాగుంటుందండి స్వీటు. చూడండి, ఇది ఫ్రైదేని ఎక్కడైనా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లని. నేను డీమార్ట్ నుంచి తెప్పించాను. చేసుకుందాం. ఇంకోటండి హాఫ్ తీసాను, హాఫ్ చేసుకుందాం. 200 గ్రామ్స్ అది మొత్తం. ఇంకో ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు, ఇది ఏటో నాకు సరిగ్గా తెలియదండి పేరు. నాకు కామెంట్ పెట్టండి మీకు తెలిస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇది నెయ్యి వేసుకొని వేపుకుందాం. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. మనం ఈ డ్రై నట్స్ అన్నీ వేసుకొని వేపుకుందాం. ఫస్ట్ జీడిపప్పు వేసాను, వేపుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంది. ఇది షేర్ కుర్మా. ఆ సన్నవి ఏటో నాకు కామెంట్ పెట్టండి, నాకు సరిగ్గా తెలీదు. నేను అనుకుంటున్నాను ఈ చూడండి, ఇవి చిన్న చిన్న పీసుల్లో చేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి వేపేసి తీసాను. ఇంకా ఇవి బాగా ఫ్రై, ఇది ఫ్రైదే కాబట్టి జస్ట్ లైట్గా ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా, మంచి కలర్ వచ్చింది. ఆపుకుందాం, తీసుకుందాం పళ్ళెంలోకి. తీసానండి. ఇగోటి ఇప్పుడు పాలు వేసుకుందామండి. 1/2 లీటర్కి ఎక్కువ పాలండి, 3/4 లీటర్ పాలు వేసాను. పాలు బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం సేమియా వేసుకుందాం. సన్న సేమియా అండి, మామూలు సేమియా కాదు ఇది. సేమియా వేసుకుందాం. పాలు మరిగిపోయి ఇవి పాల్లోనే పంచదార వేసుకొని కలిపించుకున్నామంటే అయిపోతుందండి. నేను పంచదార కొంచెం తర్వాత వేసాను. యాలకులు వేసుకుందాం, యాలకుల పౌడరు. చూసారా ఎంత బేగా అయిపోయిందో. 5 నిమిషంలో ఉడికిపోద్దండి. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు పంచదార వేస్తున్నాను. చూసారా, 100 గ్రాములకి 100 గ్రాములు పంచదార వేసుకుంటున్నాను. పంచదార వేసుకున్నాం కదా. ఇప్పుడు మిల్క్ మేడ్ అండి ఇది వేస్తున్నాను. మిల్క్ మేడ్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అందుకే కొంచెం గట్టిగా ఉన్నది. మిల్క్ మేడ్ వేసుకొని 2 స్పూన్లు వేసానండి. ఒకటి 2 స్పూన్లు వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు డ్రై నట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందండి చూడడానికి. టేస్ట్ చూద్దాం, స్వీటు ఎలా ఉందో, సరిపోయిందో లేదో. సరిపోయిందండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.